నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి. సొసైటీలో ఎవరికి శత్రుత్వమో, ఎవరికి మిత్రుత్వమో, ఎవరో అన్నట్టు ఇప్పుడు సమాజంలో ఉంది. అయితే అలాంటి సమయంలో, సందర్భాలలో ఎవరో చెప్పినప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని ఆ చెప్పిన మాటలకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర పారితోషికమో ఇంకొకటో తీసుకొని ఇంకొకరిని చంపడానికి, ఇంకొకరిని కొట్టడానికి, ఇంకొకరిని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసేదానికి వ్యక్తులు తయారైతే సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుందో ఒకసారి ప్రజలు ఆలోచన. ఇలాంటి సమాజంలో కరెక్ట్ కాదు, సొసైటీలో కరెక్ట్ కాదు. రేపు మీరు స్టేషన్లో పడిన తర్వాత, మీ పైన ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి ఇలా పూర్తిగా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆ వ్యక్తులను ఎవరు ఇబ్బందులు పెట్టారు అన్న ఆలోచన వచ్చినప్పుడు, తర్వాత మీరు రిమాండ్లో ఉన్నప్పుడు, స్టేషన్లో పడినప్పుడు, మీకు శిక్ష పడినప్పుడు, మీకు జీవిత శిక్ష పడినప్పుడు, మీకు ఉరిశిక్ష పడ్డప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఆలోచన. మీరు చంపినోళ్ళు కానీ, చంపమని చెప్పిన వాళ్ళకి కానీ, ఇంకొకరికి కానీ ఎవరైనా కానీ మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. బాగా ఆలోచన చేసుకోండి. మరి మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, అమ్మ నాన్న, భార్య, బిడ్డలు వీళ్ళంతా ఏమైపోతారు? బాగా ఆలోచన. కాబట్టి చాలా వరకు కొట్టడం, తిట్టడం, చంపడం, ఇంకొకటి చేయడం ఇలాంటివన్నీ సమాజంలో చాలా దుర్మార్గపమైన పనులు. ఇవి కరెక్ట్ కాదు. ఎవరో మాటలు విని, ఎవరో చెప్పుడు మాటలు విని వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, మనం పనులు చేస్తాం, వెళ్ళిపోతామని అనుకోదు. అలాంటి ఆలోచనలే పూర్తిగా దూరం చేయండి. మంచి అభిప్రాయాలతో బతకాలన్న ఆలోచన చేసుకోండి. ఇలాంటి కరెక్ట్ కాదు. ఈ నేరాలు ఘోరాలు పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. మంచి జీవనాలతో ముందుకు రావాలని కూడా మహాజన రాష్ట్ర సమితి చాలా మందికి తెలియజేస్తుంది.